టార్గెట్ చేసిన పుష్పకి మాత్రం అవార్డు తీసుకోవడం ఎవరి తరం కాదు. ఆ బ్రహ్మ నిర్మించాడు అల్లు అర్జున్ అవార్డు తీసుకోవడం ఎవరు ఆపేసినా ఎంత ట్రోలింగ్ చేసినా అల్లు అర్జున్ తోపు ఎవడు లేడు. ఎవరైనా సరే ట్రోలింగ్ చేసినా అల్లు అర్జున్ టార్గెట్ చేసినా మళ్ళీ ధనా గారు అల్లు అర్జున్ గారికి గత 2 రోజుల క్రితం గద్దర్ అవార్డు వచ్చింది కదా, అంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నిజంగా అల్లు అర్జున్ ని ఇంత ఘనంగా అవార్డు రావడం అన్నది ఎంత హ్యాపీ అంటే, ఒక అల్లు అర్జున్ అవార్డు తీసుకుంటే మనసులో రైలు పరిగెత్తున్నాయి తెలుసా. ఒక అల్లు అర్జున్ ఇంత రోజులు నెగిటివ్ చేసి ఎంత టార్గెట్ చేశారో అదే అల్లు అర్జున్ కి చేతుల మీద అవార్డు తీసుకుంటుంటే ఉంటదప్ప ఒక రేంజ్ లో. నిజంగా ఒక అల్లు అర్జున్ 3 years కష్టపడి ఒక అవార్డు తీసుకున్నాడు. పుష్ప 1 తీసుకున్నాడు, పుష్ప 2 తీసుకున్నాడు. అదే అలాంటిది ఎంతమంది టార్గెట్ చేసిన పుష్పకి మాత్రం అవార్డు తీసుకోవడం ఎవరి తరం కాదు. ఆ బ్రహ్మ నిర్మించాడు అల్లు అర్జున్ అవార్డు తీసుకోవడం ఎవరు ఆపేసినా ఎంత ట్రోలింగ్ చేసినా అల్లు అర్జున్ తోపు ఎవడు లేడు. ఎవరైనా సరే ట్రోలింగ్ చేసినా అల్లు అర్జున్ టార్గెట్ చేసినా అల్లు అర్జున్ ఏమీ చేయలేదు. అంతే, పీకలేదు కాదు, ఏమీ చేయలేదు. అది అంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అల్లు అర్జున్ గారికి అవార్డు రావడం వల్ల? అంటే ఇప్పుడు చాలా మందికి వచ్చింది, అందులో మన తెలుగు వారిగా అంటే ఈ అవార్డు అల్లు అర్జున్ గారికి రావడం అంటే ఇంకా చాలా మంది కూడా రాలేదని బాధపడుతున్నారు. వాళ్ళ పైన అంటే వాళ్ళకు కూడా రాలేదు కదా, అంటే దానిపైన మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఎందుకు రాదు? ఇప్పుడు ఎవరు హీరో కష్టపడుతున్నారో ఎవరు టాలెంట్ ఉన్నదో వాళ్ళని బట్టి అవార్డులని ఇస్తూ ఉంటారు. ఎంత పుష్ప 2లో ఎంత అల్లు అర్జున్ కష్టపడ్డాడు. 3 years కష్టపడి ఆ అమ్మవారి గెటప్ వేసుకొని ఎంత డాన్స్ యాక్టింగ్ ఒక ఫైటింగ్ తీసిబట్టి తనకి ఎంత కష్టపడాడో దాని తగ్గట్టు అవార్డు వచ్చింది. ఇప్పుడు ఎంత హీరోలైనా తను కష్టపడితేనే ఏదైనా అవార్డు అయినా సరే, ఏదైనా ఒక మంచి పేరైనా ఏదైనా రావాలంటే ఒక ఇండస్ట్రీలో మనం ఎంత కష్టపడుతున్నామో అలాగే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎంత ఫాలోయింగ్ ఉండాలా, ఎంత ఘనంగా అభిమానం ఉంటేనే అది అనేది ఒక హీరో అనేది ఒక లెవెల్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి అంటే ఈ అవార్డ్స్ అనేది చాలా మందికి వచ్చినాయి, సో అల్లు అర్జున్ గారు కూడా వచ్చింది. అంటే చాలా మంది ఏమని కామెంట్ చేస్తున్నారు, ఏమని ట్రోల్ చేస్తున్నారు అంటే, ఈ గద్దర్ అవార్డు అనేది తెలంగాణలో, గద్దర్ అంటే తెలంగాణలో ఫేమస్, అలాంటి గద్దర్ అవార్డ్స్ వచ్చినాయి చాలా మందికి. మధుప్రియ గారి తెలంగాణలో ఉన్న ఇప్పుడు వెంకన్న గారు కానీ, అదే సుద్దాల అశోక్ గారికి కానివ్వండి, అదేవిధంగా బలగం సినిమా తీసిన వేణు గారికి కానివ్వండి, చాలా మందికి రాలేదని ఒక కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమని సమాధానం చెప్తారు? కామెంట్స్ అంటే ఇప్పుడు ఒక్కొక్కరితో ఒక టాలెంట్. ఒక సినిమా తీసాడు, ఎంత కష్టపడ్డాడో, ఒక యాంకర్ అయినా సరే, ఒక డాన్సర్ అయినా, ఒక ఆర్టిస్ట్ అయినా, ఒక హీరోయిన్ ఎవరైనా సరే ఒక ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడే కానీ ఒక సినిమా ఎంత బడ్జెట్ పెడుతున్నాం అనేది మెయిన్ కాదు. ఒక సినిమా ఒక లెవెల్లో లెగాలంటే ఒక హీరో కష్టపడితేనే ఆ సినిమా అనేది లెగుస్తుంది. కానీ ఏంటంటే మేము అనేది ఏంటంటే, ఈ తెలంగాణలో బలగం సినిమా అనేది చాలా పెద్ద ఎత్తున ఆడింది. వేణుగారు తీశారు, వేణుగారు కానివ్వండి, అదేవిధంగా మధుప్రియ సింగర్ చాలా మందికి తెలుసు, ఇప్పుడు సుద్దాల అశోక్ కానివ్వండి, చాలా మంది తెలంగాణ కళాకారులు ఉన్నారు. అంటే చిన్న కళాకారులను గుర్తించలేదు ప్రభుత్వం అంటున్నారు. అదేవిధంగా గద్దర్ అవార్డు ఇవ్వడం చాలా సంతోషమే, కానీ గద్దర్ ఫోటో లేదు గద్దర్ అవార్డు మీద అని అంటున్నారు. మీరేమంటారు? అవార్డు రాలేదు అంటున్నారు. ఎవరు కష్టపడితే వాళ్ళకి వస్తుంది అబ్బా. ఇప్పుడు నేను వెళ్ళి సినిమా తీస్తాను, నాకు అవార్డు ఇస్తారా? ఎవరు కదా, ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు టాలెంట్. ఇంకొకటి అదే మెయిన్ గా వినిపిస్తుంది ఏంటంటే, గద్దర్ అవార్డు మీద గద్దర్ ఫోటో లేకపోవడం చాలా బాధాకరం అంటున్నారు. అవార్డులో అసలు అవార్డు రావడమే పెద్ద గొప్ప విషయం. అలాంటిది ఫోటో లేకపోతే ఏముంది, వచ్చింది ఎవరికి? మన అల్లు అర్జున్